అది వెరీ వెరీ రిగరస్ యాక్ట్. దాంట్లో అంత ఈజీగా బెయిల్ రాదు. అట్లాగే ఆయన మీద రేప్ కేసు 376 ఉంది. మిగతా 50506 323 ఇలాంటి 4-5 సెక్షన్లు ఉన్నాయి. పాష్ అనే ఒక యాక్ట్ ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇన్ వర్క్ ప్లేస్, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే ప్రసక్తి అయితే లేదు. మరి ఇప్పుడు బెయిల్ ఎలా వచ్చింది అనేది చూస్తే ఆయనకి బెయిల్ రెగ్యులర్ బెయిల్ రాలేదు. యాక్చువల్గా ఓన్లీ 5 రోజులకు మాత్రమే బెయిల్ ఇచ్చారు. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయనకి మధ్యంతర బెయిల్, ఇంటీరియం బెయిల్ అంటారు. ఇది ప్రత్యేక కండిషన్లలో ఇస్తారు. మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చంద్రబాబుకి వచ్చింది. హెల్త్ గ్రౌండ్స్లో ఫస్ట్ ఇంటీరియం బెయిల్ వచ్చి తర్వాత రెగ్యులర్ బెయిల్గా అది కన్వర్ట్ అయింది. అట్లాగే కేజ్రీవాల్కి వచ్చింది. ఢిల్లీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. అలాగా ప్రత్యేక కారణం, ఆరోగ్య కారణం కానీ ఇంకేదన్నా ఎవరైనా వాళ్ళ ఇంట్లో దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇంటీరియం బెయిల్ అనేది కోర్టులు శాంక్షన్ చేస్తాయి. అలాగా ఈయనకి ఇంటీరియం బెయిల్ వచ్చింది. దానికి కూడా 25,000 రూపాయల పూచీకత్తు కూడా చెల్లించమని చెప్పారు. అయితే ఇంటీరియం బెయిల్ ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆయనకి మనం ఆల్రెడీ కూడా చెప్పుకొని ఉంటాం చాలాసార్లు. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది కొరియోగ్రఫీకి. తెలుగులో తిరు అనే సినిమాకి మేఘం కరిగేనా అనే పాటకి ఆయనకి నేషనల్ అవార్డు. తమిళ్లో వచ్చింది. తెలుగు నుంచి రాలే ఆయనకి, తెలుగు కోట రాలే. తమిళ్లో చిత్రాంబలం అనే సినిమా అది. ధనుష్, ఆమె మలయాళి నిత్యా మీనన్ వాళ్ళిద్దరు ఈ సాంగ్ అది. దాంట్లో ఆయనకి సోలోగా రాలా. సతీష్ కృష్ణన్ ఈయన ఇద్దరికి కలిపి ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. అయినప్పటికీ కూడా అది ప్రెస్టీజియస్ అవార్డు అని చెప్పాలి. 1991 నుంచి అవార్డు ఇస్తున్నారు. తెలుగులో ఇప్పటి వరకు 5 సార్లు మాత్రమే అవార్డు గెలుచుకున్నారు. సో ఏదేమైనా తెలుగు కొరియోగ్రాఫరు తమిళ్లో గెలుచుకున్నా కూడా ఆయన తెలుగుకి గర్వకారణమే సినిమా ఇండస్ట్రీకి. సో దీని కింద ఏమంటే ఒక రజత కమలం ఇస్తారు, సిల్వర్ లోటస్ ఇస్తారు. దాని తర్వాత 2 లక్షల రూపాయలు క్యాష్ కూడా ఇస్తారనమాట. సో ఇది అవార్డు ఇప్పుడు ప్రదానం జరగబోతుంది ఈ మధ్యలో. అందుకని ఆయన అవార్డు తీసుకోవడం కోసం మీరు నాకు బెయిల్ ఇస్తే నేను ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుంటానని కోర్టుని రిక్వెస్ట్ చేశాడు. కోర్టు అవార్డు, నేషనల్ అవార్డు, ఇది తెలుగుకి గర్వకారణం కావచ్చు. రెండోది ఆయన ముద్దాయి తప్ప ఆయన మీద ఈ నేరం ఏమీ నిరూపితం కాలేదు కాబట్టి బెయిల్ ఇవ్వడంలో తప్పులేం లేదు. రెండోది ఆయన కేసుని ఈ 5 రోజుల్లో ప్రభావితం చేస్తాడు, ఇవన్నీ కూడా కన్విన్స్ కాలేదు కోర్టు. కాబట్టి బెయిల్ ఇచ్చింది. మామూలుగా కూడా బెయిల్ అనేది ఒక రెగ్యులర్గా బెయిల్ ఇవ్వడం అనేది, బెయిల్ అనేది నార్మల్, జైలు అనేది ఎక్సెప్షన్. సో ఇది అనేక కోర్టులు చెబుతుంటాయి అన్నమాట. సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంటే జనరల్గా బెయిల్ ఎప్పుడు ఇవ్వకూడదంటే అవి ఫ్లైట్ రిస్క్ అంటారు. ఆ వ్యక్తి విదేశాలకు పారిపోతాడు, ఇంకా పట్టుకోవడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఇవ్వకూడదు. రెండవది ఈ మధ్య అది కూడా బిఎన్ఎస్ చట్టంలో మార్చారు. విదేశాల్లో ఉంటే కూడా ఇక్కడ ట్రయల్ జరిగిపోయి శిక్ష కూడా వేసేయచ్చు. అలాంటి ఒక రూల్ తెచ్చారు ఇప్పుడైతే. ఎందుకంటే విదేశాలకు పారిపోయినంత మాత్రాన్ని కేసు ఏం పెండింగ్లో పడదు. అది కూడా ఇప్పుడు పెట్టారు. ఏదేమైనా అదొక కండిషను. రెండోది ఫిజికల్గా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడనేది రెండవ కండిషను. మూడవది సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, బెదిరించడం కావచ్చు చేస్తాడని. ఈ 3 కండిషన్లో బెయిల్ ఇవ్వరు మామూలుగా. సో అందుకని బెయిల్ ఇవ్వకుండా ఉండడం రేర్ కండిషన్లో మాత్రం ఉంటుంది. బట్ ఈయన సెక్షన్ల మీద కూడా, అంటే కేసు పెట్టిన యాక్ట్ మీద కూడా ఉంటుంది మనకు. అందుకని పిఎంఎల్ఎఫ్ ఈడీ కేసుల్లో పిఎంఎల్ఎఫ్ చట్టంలో కూడా బెయిల్ ఇవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఆ చట్టంలోనే బెయిల్ ఇవ్వకుండా ట్విన్ కండిషన్ అనేవి పెట్టారు. అట్లాగే పోక్సో కేసులో కూడా బెయిల్ ఇవ్వకూడదు అనేది, ఈజీగా బెయిల్ ఇవ్వకూడదు అనేది చట్టంలో ఉంది. ఎందుకంటే అది చిల్డ్రన్ మీద, చిన్న పిల్లల మీద లైంగిక దాడి కాబట్టి అది అతి భయంకరమైన క్రైమ్ కింద లెక్కేసుకొని అలాంటి వాళ్ళకి ఈజీగా బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ క్రైమ్ చేయడానికి అందరూ భయపడాలి అనేది కోర్టు కానీ లేకపోతే మన ప్రభుత్వ ఉద్దేశం. ఈ మధ్య ఇంకొక చట్టం కూడా తీసుకొచ్చింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించి చెప్పింది. అదేంటంటే చిల్డ్రన్ని ఉపయోగించి పోర్నో ఫిల్మ్స్ తీస్తే ఆ ఫిల్మ్స్ చూసేవాళ్ళు కూడా నేరస్తులు అవుతారు, వాళ్ళకి కూడా జైలు శిక్ష పడుతుంది. అవి చూడడం కూడా నేరమే. అంటే మొన్న మద్రాస్ హైకోర్టు చూడడం నేరం కాదు,
ఎందుకంటే ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంటర్నెట్లో ఉన్నప్పుడు చూస్తారు కదా అన్నట్టుగా మాట్లాడింది. కానీ చూడడం కూడా నేరమే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో అది కాంట్రవర్షియల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫోన్ చేస్తే ఏది చిల్లరనో ఏది కాదో ఓపెన్ చేసి చూసారనుకో ఎవరైనా, వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నెట్ మనకి ప్రొవైడర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా దాన్ని పసిగట్టేస్తారు, ట్రాక్ చేస్తారు, కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ మధ్య అందుకని పోక్సో కేసు పెట్టేస్తున్నారు వాటి మీద. అందుకని పోక్సో కేసులు బాగా పెరిగిపోయినాయి. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ను చూసేవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈయన మీద పోక్సో కేసు ఉంది కాబట్టి జానీ మాస్టర్కి అయితే రెగ్యులర్ బెయిల్ రావడం మాత్రం వెరీ వెరీ డిఫికల్ట్. రాకూడదని ఏం లేదు, కానీ కింది కోర్టులు అయితే అంత ఈజీగా ఆయనకి ఇవ్వవు. పై కోర్టుల్లోనే ఆయన ట్రై చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఇచ్చింది ఆయనకి మాత్రం రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఈ 5 రోజుల తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకి సరెండర్ అవ్వాలి, జైలుకి వెళ్ళిపోవాలి. సో జైలుకి వెళ్ళిపోయినాక ఆయన రెగ్యులర్ బెయిల్కి ట్రై చేసుకోవచ్చు. అయితే ఈ లోపల ఒక రకంగా సద్దుమణిగిందని చెప్పొచ్చు. జానీ మాస్టర్ మీద వివాదం అనేది గమ్మునున్నారు. ఎందుకు దానికి కారణం అంటే అమ్మాయి మీడియా ముందుకు రాలేదు. మీడియా ముందుకు